అందరికీ. సో ఈరోజు మీకు డెడ్లీ కాంబినేషన్ ఇడ్లీతో ఆనియన్ చట్నీ లాంటిదే, బట్ ఇందులో కొంచెం డిఫరెన్సెస్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క అడిషనల్ ఇన్పుట్స్ తీసుకున్నట్టయితే ఇది నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్. జస్ట్ ఇలా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, సో వీటిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయో నేను అన్ని డిస్క్రిప్షన్స్లో పెడుతున్నాను. సో కొంతమంది కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడం ద్వారా కొన్ని చేంజెస్ కొంతవరకు అయితే నేను కూడా నేర్చుకుంటున్నాను. సో మనమేం ఎక్స్పర్ట్ కాదు కదా, సో అలా అనమాట. సో ఇందులో కొంచెం పల్లీలు స్లైడ్గా వేపేసుకోండి. సో ఆల్మోస్ట్ అన్ని చట్నీల్లో కూడా మనకి ఫ్రై చేసి వేసుకుంటాం కదా, ఇందులో కూడా సేమ్ ప్రొసీజరే. సో ఇది ఆనియన్ చట్నీనే, బట్ ఇందులో కొన్ని అడిషనల్గా ఏం చేంజెస్ ఉంటుందో మీకు ఈరోజు చెప్తాను. సో ఇది ఆల్మోస్ట్ మా ఇంట్లో ఇది ఒక 4th టైం చేస్తున్నాను మమ్మీ. సో నేనన్నా ఎప్పుడు వీడియో చేయలేదు కదా, ఇది కూడా ఒకసారి మన వ్యూవర్స్ చెప్పేద్దాము, సో దట్ వాళ్ళు కూడా ట్రై చేసి చూస్తారు అని చెప్పి. సో ఇది మా మమ్మీ వచ్చి లాస్ట్ టైం పునుగులతో చేశారు. సో అప్పుడైతే నాకు ఆల్మోస్ట్ మరి బండి దగ్గర నిజంగానే ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తారో లేదో నాకు తెలియదు, కానీ బట్ సేమ్ నాకు ఆ టేస్ట్ అంతా అనిపించింది. ఎస్పెషల్లీ మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర విజయవాడలో వెళ్ళినప్పుడు అయితే అక్కడ యూజువల్గా మనకి మన సైడ్ అంతా ఈవినింగ్ స్నాక్స్ కంపల్సరీ ఉంటుంది. సో మాకు ఇక్కడ అవైలబుల్ ఉండదు, చేసుకునే టైం అంతా ఉండదు, షెడ్యూల్ ఉండదు, కాబట్టి మాకు అంత ఇది ఉండదు. బట్ అక్కడ ఏంటంటే ఈవినింగ్ అరౌండ్ 4:30-5 అయ్యేటప్పటికి ఏదో ఒకటి స్నాక్ తీసుకొచ్చేవారు. సో అక్కడ చట్నీస్ అవి కూడా ఎంత బాగుంటుందంటే, ఇడ్లీలు దోశలు పూరీలు పక్కన పెట్టి చట్నీ కోసం మాత్రం తినేదాన్ని నేను, అంత బాగుంటుంది. సో ఎస్పెషల్లీ మా ఇంట్లో కూడా నేను మమ్మీ కదా చెప్తా. సో బొంబాయి చట్నీ ఇవన్నీ నాకు పెద్దగా ఎక్కువ, కానీ పల్లీ చట్నీ కానీ ఆనియన్ చట్నీ ఇవన్నీ బాగా తింటా. సో మమ్మీ ఏంటంటే ఓకే ఆనియన్ చట్నీనే చేస్తాను, బట్ అందులో కొన్ని చేంజెస్ చేస్తాను అన్నప్పుడు ఫస్ట్లో వాజ్ లైక్ ఇందులో మళ్ళీ ఇంకేం చేంజెస్ ఉంటుంది, అసలు బాగుంటుందా అని చెప్పి ఒక డౌట్. అసలే మనం జడ్జ్మెంటల్ క్వీన్ అంటే ఈజీగా జడ్జ్ చేసేస్తాం కదా. సో తర్వాత రెసిపీ 1-2 సార్లు తిని అలవాటు అయిపోయి మళ్ళీ కావాలి అనే స్టేజ్కి మమ్మీ నన్ను తీసుకొచ్చేసారు. సో అంత చక్కగా ఉంటుంది. ఇది మాత్రం పర్ఫెక్ట్గా షూర్గా ఇంట్లో ట్రై చేయండి. అండ్ అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చూస్తున్నారు కదా ఈజీగానే. యాక్చువల్ మధ్యలో మా మమ్మీ టమాటోస్ వేయని చెప్పేసి బయటకు వెళ్ళిపోయింది. సో నేనే వేసి నేనే కలుపుతున్నా, కలుపుడితే తెలుసుకున్నట్టుంది ఎవరు కలిపారో. మమ్మీ అయితే ఫాస్ట్గా తిప్పేసిద్ది. అదిగో వచ్చేసింది మా మమ్మీ. సో ఇది మీకు దోశకి బాగుంటుంది, పూరీకి సూట్ అవుతుంది, ఇడ్లీకి సెట్ అవుతుంది. సో మీకు స్టార్టింగ్ కలర్ఫుల్గా ఉన్నింది కదా ఇడ్లీ, అందులో క్యారెట్ వేసాం అనమాట. సో మా చిట్టి తల్లి మా చెల్లి ఉంది కదా, దానికి క్యారెట్ అని, సో తనకి ఆల్మోస్ట్ అన్నీ కొంచెం యూనిక్గా కొంచెం కొత్తగా కావాలి మేడం గారికి. రోజు కొత్తగా అంటే ఇంకేం చేయాలి, ఇంకేదో ఒకటి అలా కనిపెడుతూ ఉంటాం అప్పుడప్పుడు. సో నాకు జనరలీ ఈ టిఫిన్స్ అనేది యూనిక్గా ఏమైనా కొత్తగా చేద్దామంటే నాకు చాలా ఇంట్రెస్ట్. సో వంటలు కూరలు అంటే పెద్దగా నాకు అంతగా రాదు. సో మీతో పాటు నేను కూడా మమ్మీ దగ్గర చూసి నేర్చుకుంటున్నాను. సో ఇలా స్టెప్ బై స్టెప్ చేసేసుకోండి. మిక్సీకి వేసుకోవాలి. నేనైతే ఎప్పుడు బాగుంది కదా అని కొంచెం తినడం, కొంచెం అందులో వేయడం పుట్నాల పప్పు. మీరు కూడా అలాగే చేస్తారా? వండేదానికన్నా తినేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇంక ఈ పరవానాలు అటు జీడిపప్పులు అవి పెట్టారు అనుకో మమ్మీకి తెలియకుండా టక్క తినేస్తా. ఎంత బాగుందో తెలుసా అరోమా, అసలు మీరు నిజంగా ట్రై చేయాలి, చాలా బాగుంది పచ్చడి అయితే. సో ఇది కచ్చపచ్చ ఇలాంటివి యాక్చువల్లీ రోల్లో రుబ్బుతారు కదా, ఆ టేస్ట్ బాగుంటుంది. కానీ ఇక్కడ అపార్ట్మెంట్స్లో ఇంకా అంతా అయినట్టే పనిలో. మనకి ఇక్కడ రోళ్ళు అవి ఇంకేమో ఉంటాయి, పేరు పెద్దగా తెలియదు, బట్ చాలా టేస్ట్ ఉంటుంది. సో అది రుబ్బేసుకున్నాం కదా, ఇంక ఇందులో ఏముంటుంది, జస్ట్ పోపు వేసుకొని అది ఇందులో వేసేసుకుంటే మన ఆనియన్ పచ్చడి అయిపోయింది. తినడానికి రెడీగా ఉన్నాను నేనైతే. సో కొంతమంది ఇన్స్టాలో పింక్ చేశారు హౌ ఈజ్ యువర్ హెల్త్ అని. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా అడిగినప్పుడు నాకు అర్థమవుతుంది, ఓకే వీళ్ళు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ రెండిట్లోనే ఫాలో అవుతున్నారని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్ మీ అప్. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. అండ్ అదే చేత కొంచెం లైక్ అండ్ గంట కూడా కొట్టేశారనుకోండి, మిగతా చేసినవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బేరింగ్ మీ. బాయ్.